బిజీ లైఫ్ కి అడిక్ట్ అవ్వడం, ఒకరిపై మరొకరికి ఇంట్రెస్ట్ తగ్గడం, ఓదార్పు లేకపోవడం, దానికి తోడు కుటుంబ కలహాలు, రీజన్ ఏదైనా కావచ్చు, ఇల్లీగల్ వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. మ్యాటర్ అక్కడితో ఆగడం లేదు. పక్క చూపులతో కట్టుకున్నోడి రక్తం కళ్ళ చూసే భారీల క్రైమ్ సీన్ సభ్య సమాజాన్ని షేక్ చేస్తోంది. శత్రువులు చేసే దాడుల నుండైనా తప్పించుకోవచ్చేమో, కానీ కొంతమంది భార్యలున్నారే, వాళ్ల నుండి తప్పించుకోవడం భర్తల వల్ల కావడం లేదు. అన్యాయంగా బలవుతూనే ఉన్నారు. కట్టుకున్నవాడు వద్దు, కన్న బిడ్డలు వద్దు, కోరుకున్న ప్రియుడే ముద్దంటున్నారు కొంతమంది వివాహితలు. ఆ మోజులో పడి ఎక్కడికైనా ఎందాకైనా అంటూ తెగిస్తున్నారు. ఆ తెగింపే భర్తలకు మూడేలా చేస్తోంది. చంపడమే కాదు, ఆ తర్వాత వాళ్లల్లుతోన్న స్క్రీన్ ప్లే ముందు సినిమాలు కూడా దిగదుడిపే అనేలా చేస్తున్నాయి. ఈ స్టోరీలు కూడా అలాంటివే. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఇతను గాదే అంజయ్య. ఏం జరిగిందో తెలీదు, ఉన్నట్టుండి చనిపోయాడన్న సమాచారంతో పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమదైన స్టైల్లో తీగలాగితే అప్పుడు బయటకొచ్చింది అసలు నిజం. భార్యే సుపారీ గ్యాంగ్తో హత్య చేయించిందని. శిరీషను పెళ్లి చేసుకున్న అంజయ్య ఉపాధి నిమిత్తం 2017లో దుబాయ్ వెళ్లాడు. 2019లో తిరిగొచ్చాడు. అప్పటికే శిరీష మామ లచ్చయ్యతో సంబంధం పెట్టుకుంది. అది గమనించిన అంజయ్య ఇద్దరిని మందలించాడు. దీంతో తమ సాన్నిహిత్యానికి అడ్డుగా ఉన్నాడని హత్యకు ప్లాన్ వేశారు. ఇదే గ్రామానికి చెందిన కొలిపాక రవి సాయంతో సుపారీ గ్యాంగును సంప్రదించారు. ఉప్పరపల్లి కోటేశ్వర్, అతని ఫ్రెండ్ మహమ్మద్ అబ్రార్లు అంజయ్యను చంపేందుకు 3 లక్షల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. అంజయ్యతో స్నేహం పెంచుకున్న కోటేశ్వర్, అబ్రార్ అప్పుడప్పుడు సిట్టింగ్లు వేశారు. ఈ నెల 2న పార్టీ పేరుతో ఊరి చివర కెనాల్ దగ్గరికి పిలిచారు. పీకల దాకా మద్యం తాగించి ఒకరు గొంతు నులుముతుంటే ఇంకొకరు చేతులు కాళ్లు పట్టుకున్నారు. అంజయ్య చనిపోయాడని నిర్ధారించుకుని డెడ్ బాడీని కెనాల్లో పడేశారు. ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయాడన్నట్లుగా చిత్రీకరించారు. స్పాట్కెళ్లిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు అంజయ్య ఇంటికెళ్లగా కొంతమంది పారిపోయే ప్రయత్నం చేశారు. వాళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తడబడ్డారు. అదే సమయంలో ఫోన్ కాల్స్ డేటా పరిశీలించగా మ్యాటర్ మొత్తం బయటకొచ్చింది. అంజయ్యను చంపిన హంతక ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సెల్ ఫోన్లు, బైక్తో పాటు కొంత క్యాష్ సీజ్ చేశారు. శిరీష, లచ్చయ్య దుర్మార్గం విని ఊరంతా నివ్వెరపోయింది. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. లచ్చయ్య శిరీష, వీడి భార్య, డిసీజ్డ్ భార్య, ఇద్దరు కలిసి ఎట్లయినా ఇతన్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చేసినప్పుడు కూడా సక్సెస్ కాకపోయేసరికి ఇతనికి దగ్గర ఫ్రెండ్షిప్ అయిన రవిని కాంటాక్ట్ అయ్యి కొడుకుతో భయం ఉన్నది, వాడు ఎప్పుడో ఏదో ఒకటి చేస్తాడు, ఏదైనా చేయాలని చంపేయాలని చెప్పి అడిగితే రవి అనే వ్యక్తి ఏం చేస్తాడు, మాకు దూర బంధువు ఒక అతను ఉన్నాడని చెప్పి కోటేశ్వర్ ఉన్నాడని చెప్పి అతన్ని పరిచయం చేస్తాడు. ఆ పరిచయం చేసిన వ్యక్తి నంబరే కొత్త నంబర్ అది. అతన్ని పిలిపించుకొని 3 లక్షల రూపాయలకు ఇతన్ని చంపాలని చెప్పి ప్లాన్ చేస్తారు. హైదరాబాద్ మేడిపల్లిలోనూ సేమ్ సీన్. ఈస్ట్ బృందావన్ కాలనీలో ఉండే అశోక్, పూర్ణిమ దంపతులు ఇంట్లోనే ప్లే స్కూల్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న సాయంత్రం 6 గంటలకు రెస్ట్ తీసుకునేందుకు పై అంతస్తుకు వెళ్లాడు అశోక్. రాత్రి 8 గంటలకు డిన్నర్ కోసం పిలిచేందుకు పూర్ణిమ పైకి వెళ్లింది. ఉలుకో పలుపు లేకుండా పడున్న భర్తను హుటాహుటిన హాస్పిటల్కు తరలించింది. కానీ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారని, హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది పూర్ణిమ. సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు పూర్ణిమను ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తమదైన స్టైల్లో విచారించారు. ప్రియుడితో కలిసి తానే హత్య చేసినట్లు అంగీకరించింది. ఈ విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. ఇలాంటి వాళ్లను జైలుకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. అంటే దగ్గరికి డోర్లు వేసి ఉంది. ఇక ఆయన తెరిచి చూసేసరికి బాడీ స్ట్రైట్ గా పడుకున్నట్టు ఉంది. పడుకొని కప్పుకొని ఫుల్ ఫ్యాన్ వేసి ఉంది. ఇప్పుడు చనిపోయే మనిషి, హార్ట్ అటాక్ వచ్చిన మనిషి అయితే అట్లీస్ట్ బెడ్ ఉంది, కింద ఎందుకు పడుకుంటారు? పూర్ణిమ బయట కూర్చొని మా చెప్పుల సౌండ్ విని కంట్లోంచి నీళ్ళు లేదు, సౌండ్ ఏడుపు సౌండ్ అయితే అన్నేడి అని అంటే లోపల ఉంది, లోపల తాళం వేసుకొని నువ్వేం చేస్తున్నావు అని అంటే రిమాండ్లో తీసుకెళ్ళగానే ఇదే అని తేలిపోయేసరికి మాకు ఇంకా మేము షాక్లోనే ఉన్నాం. దాన్ని బయటికి తేవద్దు, అది లోపలే ఉండి జైల్లోనే సావాలి. అది వస్తే మళ్ళీ ఇంక మా అన్న లాంటి ఎంతమంది చనిపోతారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 3 చున్నులు ఇచ్చి చంపిందంటే ఆమె బయటికి రావద్దు, అంతే. అదొకటే మా డిమాండ్, మా ఫ్యామిలీ నుంచి మొత్తం డిమాండ్ అదొకటే, ఆమె బయటికి రావద్దు. 3 రోజులనే మళ్ళీ ఓపెన్ చేసింది, అన్ని అవుతున్నది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడిని కిరాతకంగా చంపేసిన పూర్ణిమ సీన్ రక్తి కట్టించింది. 3వ రోజే స్కూల్ ఓపెన్ చేసి పిల్లలకు పాఠాలు చెప్పడం షురూ చేసింది.
అదే సమయంలో ప్రియుడితో రిలేషన్ కొనసాగించింది. భర్త చనిపోతే విచారణలో ఉండాల్సిన భార్య ఎందుకిలా యాక్టివ్గా ఉంటుందని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆ అనుమానమే అసలు నిజాన్ని బయటకొచ్చేలా చేసింది. అంటే అశోక్ ఒంటిపైన ఉన్నటువంటి గాయాల తర్వాత కూడా కుటుంబ సభ్యులకు కొంత అనుమానాలు కలిగాయి. వెంటనే డైల్ 100కి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంటిపైన ఇంజురీస్ని చూశారు. ఆ ఇంజురీస్ చూసిన తర్వాతనే కొంత అనుమానాలు వ్యక్తం చేశారు. ఆదోని జిల్లా ఆస్పరి మండలం తుగలగల్లులో వదినను చంపేశాడో మరిది. 3 నెలల క్రితం భర్త అహోబిలాన్ని ప్రియుడితో కలిసి హత్య చేయించింది గంగావతి. ఆ కేసులో జైలుకెళ్లింది. ఈ మధ్య బెయిల్పై బయటకొచ్చింది. తన అన్నను చంపినందుకు కక్ష పెంచుకున్న మరిది పెద్దయ్య ఆదివారం అర్ధరాత్రి గంగావతి ఇంటికెళ్లి రోకలి బండతో కొట్టి చంపేశాడు. పెళ్లైనా పక్క చూపులేంటి, పక్కవాడితో పడక సుఖమేంటి, వినడానికి అసహ్యంగా ఉన్నా జరుగుతోందిదే. చేసేది తప్పని తెలుసు, అయినా కొంతమంది తప్పటడుగు వేస్తున్నారు. ఎవరి జీవితం వారిది అన్నట్లుగా భార్యాభర్త ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఏం చేసినా పర్వాలేదు అన్న ధోరణే హత్యల దాకా వెళ్తోందా? అసలు ఇల్లీగల్ వ్యవహారాలకు అడ్డుకట్టపడే దారేది?